ఒక్క ఛాన్స్ లో నెక్స్ట్ రాబోతున్నారు. లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ సంజయ్. హాయ్, నా పేరు సంజయ్. మనం అమ్మాయిని ప్రపోజ్ చేయడం కన్నా వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకోవడం బెటర్. ఎందుకంటే మనం అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ అర్థం కానట్టు అవతార్ రేంజ్ లో యాక్ట్ చేస్తున్నాం. మనం ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? అమ్మాయి మా ఫోన్ లో హ్యాపీగా చాట్ చేసుకుంటుంది, మనోడు ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. రమ్య, నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకున్నా. రమ్య, చెప్పు రాము, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రమ్య, ఏంటి ఐమాక్స్కి వెళ్దాం? తినమ్మ జీవితం అది కాదు రమ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటి రాము, యాపిల్ ఐఫోన్ ఇప్పిస్తున్నావు? వస్తే అట్టిపాలు అమ్ముకునే మోహన్ దానా నీకు యాపిల్ ఐఫోన్ కావాలి? ఫేషియల్ నుంచి పిన్నెల దాకా మాతో ఖర్చు పెట్టించుకొని ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తారంటే అగరబత్తులు మాకు స్మెల్లింగ్ కోడుక, అగరబత్తులు మాకు స్మెల్లింగ్ కోడుక. అయినా కూడా ఎగ్గు పప్పు అన్నప్పుడు అలా ఎర్రి పప్పులో తెచ్చాను కదే, నా చెప్తా నేను కొట్టుకోవాలి. అసలు ఎన్నిసార్లు తింటావే? గంటకోసారి హంగ్రీ హంగ్రీ హండి బిర్యానీ తినిపారు చొప్పేదాన్ని కదే. అసలు ఈ ఫేస్ చూడే, షాపింగ్కి వెళ్ళే ఫేస్ అనేది. అలాంటిది షాపింగ్ నా బతుకు సులభ కాంప్లెక్స్ చేసావు కదే, సులభ కాంప్లెక్స్ చేసావు కదే. నేను లవ్ చేయకముందు కాట్రాజులా ఉండేవాడిని, ఇప్పుడు దండరాజులా తయారాను. ఇదంతా కాదే రమ్య, లవ్ చేస్తున్నావా చేయట్లేదా? లేదు రాము, మనం ఫ్రెండ్స్ గా ఉండిపోదాం, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. అండర్వేరేం కాదు అడుక్కునే మోకం దానా, అండర్వేరేం కాదు అడుక్కునే మోకం దానా. నా అండర్వేర్ మీద ఒట్టేసి చెప్తున్నానే, నీకు అండర్వేర్ అమ్ముకున్నది. మా అబ్బాయిలకి ఎవరైనా అమ్మాయి వచ్చి అన్నయ్య అంటే ఎక్కడో కాదు, ఎక్స్క్యూజ్ మీ వెరీ సి బ్లాక్ థర్డ్ ఫ్లోర్, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అన్నయ్య ఎవ్వడే నీకు అన్నయ్య? నువ్వే మా నాన్న పుట్టాను, నేను పెద్దం పుట్టాను, ప్రతి దాయి అన్నయ్య అనమే. బాబా నొచ్చుగా అంటారు, ఏ మీ బాడీలో క్యారీ కలుపుతా లేకపోతే ఏమైనా చేస్తావా? మీ బాయ్స్ అంత ఇంతే, ఛాన్స్ దొరికితే చాలా చాలా చీప్ గా బిహేవ్ చేస్తారు. అమ్మాయి లేదా అమూల్ బేబా అయినట్టు హగ్గి చాయ్ చెప్తారు, బాబు కనిపించగానే బ్రదర్ అని ఇంట్రొడ్యూస్ చేస్తారు. నాకు తెలియక అడుగుతానే, షాపింగ్ లకి షికార్లకి సినిమాలకి వాడికి దొబ్బి అన్నయ్య అనగానే యాక్సెప్ట్ చేయడానికి అదేమైనా ఫ్రెండ్ రిక్వెస్టే? మీరు అన్నయ్య అంటుంటే ఆ బాధ ఎలా ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేము. గుడ్డు పెట్టే కొడుకు తెలుస్తుంది బ్యాక్ పెయిన్ ఏంటో. గుడ్డు పెట్టే కోడికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. తెలిసిన అమ్మాయి వచ్చి అన్నయ్య అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? హాయ్ సంజయ్, హాయ్ సంధ్య, ఏంటి కలకల్లాడిపోతున్నావు? ఈరోజు రాఖీ ఫెస్టివల్ కదా. రాఖీ ఫెస్టివల్? దీని అమ్మ రాంగ్ టైమ్ లో వచ్చినట్టున్నాను. సరే సంధ్య, సాయంత్రం కలుస్తాను. హే ఊరుకో, నీ చెయ్యందుకే రాఖీ రోజు రాఖీ కట్టించుకోవా? అయితే రేపు తాళి చేస్తాను, తాళి కట్టించుకుంటావా? హే, ఏం మాట్లాడుతున్నావు సంజయ్? ఏంటే బైక్ మీద హగ్గు చేసుకుని మరి తిరిగావు కదే? అంటే నాకు రైట్స్ అంటే ఇష్టం అని దీని డాడీ. మరి రాత్రి అంతా చాట్ చేసావు కదే, నాకు నిద్ర రావట్లేదు. మీకు నిద్ర రావతే మా నిద్ర ఎందుకు చెడగొడతారే? ఏమన్నా అడిగితే అని పెడతారు, ఏదో గేదె పేడేసినట్టు. సంజయ్, నేను హట్టయ్యావా? పానీపూరి తిన్నా వస్తావా? వస్తా. ఎందుకు రారు? ఎక్స్ట్రా ప్లేట్ ఇస్తే పానీపూరి బండి ఇక్కడ ప్లేట్లు కాడడానికి కూడా రెడీ అయిపోతారు మీరు. సరే సంజయ్, నేను హట్ట నేను వెళ్ళిపోయే రవి నెంబర్ ఎలా రెడ్ కార్డ్ పెట్టేయాలా? అంటే నువ్వు డ్రాప్ చేస్తాను. నీ మొగుడు సార్ చొగడేస్తుంటే రెండో మోడు వచ్చి రాయేసాడంట. యావరేజ్ అమ్మాయి కూడా అన్నయ్య అంటుంటే తిప్పలారికి తలకెట్టి చచ్చిపోవాలనిపిస్తుంది. దయచేసి అన్నయ్య అన్న ముందు అరక్షణం ఆలోచించండి అమ్మా. లవ్ స్టార్టింగ్ నుండి బయటకు వెళ్ళినప్పుడు ఏమి తెలియనట్టు మెనూ కార్డ్ అరగంట చూస్తారు. అరగంట చూసి 1 అండి బిర్యానీ, 2 పాట్ బిర్యానీ, 4 పుల్కా, 4 చపాతీ, 4 బటర్ నాన్ అండ్ పాలక్ పన్నీర్ అండ్ కడాయి చికెన్ విత్ స్పైసీ. ఇవన్నీ రెడీ అయ్యేలోపు 2 రెడ్ బుల్ తీసుకొచ్చే. అయిపోయిన తర్వాత చల్లగా ఒక ఐస్ క్రీమ్, చల్లగా ఐస్ క్రీమ్ తేవాలా? పంపలో ఉన్నప్పుడు ఇంత కోకేనే తాగారే. అసలు బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తున్నాం అంటే ఎన్ని రోజులు తినకుండా ఉంటారే? అజయ్ కాదే, నేను సంజయ్. ఈవినింగ్ డిన్నర్ తో ఆడితో ప్లాన్ చేసావా? మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? చెప్పండి. అయినా ఫేస్బుక్ లో ఆ ఎదవ కామెంట్లు ఏంటే, చేయి తెగింది, కాలు తెగింది, దోమ కొట్టింది, ఏ కొట్టింది, అదే మెడికల్ షాపే అడ్డమైన రోగాలని చెప్పడానికి. ఇంకోసారిగా నీతో రెస్టారెంట్కి వస్తే నా చెప్పు తీసుకుని కొట్టే. చెత్తల చాక్లెట్ ఏరుకున్న మోకము నువ్వు. ఇంకా ఎగ్జామ్ టైంలో ఎలా ఉంటుందంటే, సంవత్సరం మొత్తం సంకనాకపోయినా కనీసం ఎగ్జామ్స్ అప్పుడైనా బాగుపడదని బుక్ తీస్తామండి. అప్పుడే హాయిరా బంగారం అని మెసేజ్ పంపి. సరస్వతి గురించి తపస్సు చేస్తే సమంత ప్రత్యక్షం అయినట్టు
ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. పోనీ పాపం లైట్ తీసుకుందాం అంటే ఇంక ఏదన్నా స్ట్రాంగ్ గా తీసుకుంటామో అదో బాధ. సర్లే కదా అని చెప్పి నథింగ్ రా బంగారం నీ గురించి ఆలోచిస్తున్నామ్మా అని చెప్పి మెసేజ్ పెడతాం. ఇంకా రిప్లై ఉండదు. పాప ఏమో హ్యాపీ చదువుకుంటది, మనమేమో రిప్లై గురించి వరద బాధితులు పులిహోర పొట్లాల గురించి వెయిట్ చేస్తున్నట్టు వెయిట్ చేస్తాం. రిప్లై గురించి వెయిట్ చేసి ఆఖరికి సప్లీలు రాసుకోవాలి.